హాయ్ ఫ్రెండ్స్, మీరు మంత్లీ 10,000 ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నారా? అయితే సిప్ లో చేయాలా, ఆర్డీలో చేయాలని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ఈ వీడియోలో 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 ఇయర్స్ లో ఎవరు ఎక్కువ వెల్త్ క్రియేట్ చేస్తున్నారో ఈ వీడియోలో మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ వన్ సిప్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి మంత్ ఫిక్స్డ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ హై లో ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేస్తారు అండ్ లో లో ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేస్తారు. దీని వల్ల డిసిప్లిన్ బిల్డ్ అవుతుంది, రూపీ కాస్ట్ యావరేజింగ్ జరుగుతుంది అండ్ లాంగ్ టర్మ్ లో కాంపౌండింగ్ పవర్ వర్క్ చేస్తుంది. సిప్ మెయిన్లీ లాంగ్ టర్మ్ కోసం యూజ్ చేస్తారు. రిటైర్మెంట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, వెల్త్ క్రియేషన్ కోసం యూజ్ చేస్తారు. సిప్ క్యాలిక్యులేట్ చూద్దాం. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 10,000, 10 year 5 years. రిటర్న్ అజంప్షన్ చూసుకుంటే 12% per annum. టోటల్ ఇన్వెస్టెడ్ 6 lakhs. ఫైనల్ వాల్యూ 8,24,864. వెల్త్ క్రియేటెడ్ 2,24,864. ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిటర్న్స్ గ్యారంటీ కాదు, లాంగ్ టర్మ్ ఈక్విటీ హిస్టారికల్లీ హై గ్రోత్ అనేది ఇచ్చింది. అండ్ సెకండ్ వన్ ఆర్డీ, రికరింగ్ డిపాజిట్. గవర్నమెంట్ బ్యాక్ అండ్ సేవింగ్ ఆప్షన్. ఫిక్స్డ్ అమౌంట్ డిపాజిట్ చేస్తారు, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. కరెంట్లీ ఆర్డీ పోస్ట్ ఆఫీస్ రేట్ 6.7% ఉంది. సేఫ్, ప్రేటబుల్ అండ్ మార్కెట్ రిస్క్ అనేది లేదు. ఆర్డీ క్యాలిక్యులేషన్ చూద్దాం. మంత్లీ డిపాజిట్ 10,000, 10 year 5 years. ఇంట్రెస్ట్ రేట్ 6.7%. టోటల్ ఇన్వెస్టెడ్ 6 lakhs. మెచ్యూరిటీ అమౌంట్ 7,14,364 అండ్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ 1,14,364. ఫైనల్ కంపారిజన్ చూసుకుంటే సిప్ ఫైనల్ వాల్యూ 8,24,864, ఆర్డీ ఫైనల్ వాల్యూ 7,14,364. డిఫరెన్స్ 1,10,500. సిప్ గ్రోత్ ఎక్కువ ఇచ్చింది, ఆర్డీ సేఫ్టీ ఇచ్చింది. ఎవరికి ఏది సూటబుల్, రిస్క్ టాలరేట్ చేయగలవు అంటే లాంగ్ టర్మ్ లో గ్రోత్ కావాలి అనుకుంటే సిప్. మార్కెట్ ఫ్లక్చువేషన్ ఇష్టమే, గ్రోత్ అండ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ కావాలంటే ఆర్డీ. సింపుల్ గా చెప్తా, ఆర్డీ ప్రొటెక్ట్స్ మనీ, సిప్ గ్రోస్ మనీ. మీ గోల్ ఏంటి? సేఫ్టీయా, గ్రోతా? సేవింగ్స్ తో మనం రిచ్ అవ్వం, ఇన్వెస్ట్మెంట్స్ తో మాత్రమే వెల్త్ క్రియేట్ చేయొచ్చు. 10,000 మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సిప్ లో 8.24 lakh అవుతుంది అండ్ ఆర్డీలో 7.14 lakh అవుతుంది. డిఫరెన్స్ 1.1 lakh. సేఫ్టీ కావాలా, గ్రోత్ కావాలా? మీరే డిసైడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన జీకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.